అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో రిక్వెస్టెడ్ వీడియో అంటే శ్రీ గారి దగ్గర నుండి మాకు డేట్ మిస్ అయింది, మాకు ఇప్పుడు పిల్లలు వద్దు అనుకుంటున్నాము, ఏం చేయాలి మేడం, గల్ఫ్లో ఉంటున్నాము మేము అని అడిగారు. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారా, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చాలామంది దంపతులు పెళ్ళైన వెంటనే పిల్లలు కనడానికి ఆసక్తి చూపరు. అలాంటి వారు రకరకాల గర్భనిరోధకాలు వాడుతూ ఉంటారు. ఇందులో కొన్ని సందేహాలు కూడా ఉంటాయి. అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గర్భాన్ని నిరోధించే సహజ సిద్ధ మందులు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క చిట్కాలు పాటించే ముందు కొన్ని జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలండి. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది మంచిదే, అయితే అది ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలన్నీ కూడా మొదటి దశలో మాత్రమే పనిచేస్తాయి. అంటే 2-3 నెలలు దాటిన తరువాత ఇవి పని చేయవన్నమాట. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా అదే పనిగా మనం ఈ చిట్కాలు కనుక మనము తీసుకుంటూనే ఉన్నామంటే వీటికి ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా ముందు నెలల్లోనే చేసుకోండి. 2-3 నెలలు దాటిన తర్వాత ఇలాంటి చిట్కాలు పనిచేయవు, మీరు డాక్టర్నే కలవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం చిట్కాలు ఏంటో చూసేద్దాం. మొదటిగా చూస్తే క్వీన్ యానిస్ లేస్, వైల్డ్ క్యారెట్ అని పిలిచే ఈ యొక్క మొక్క తల భాగంలో ఉండే విత్తనాలు న్యాచురల్గానే గర్భనిరోధకాలుగా పనిచేస్తాయి. 1 స్పూన్ క్వీన్ యానిస్ లేస్ విత్తనాలు స్త్రీ నమిలి తింటే మంచిది, లేదంటే టీలో మరగబెట్టుకొని కూడా తాగొచ్చు. ఇవి తాగడం వలన మీకు గర్భం అనేది త్వరగా రాకుండా ఇది స్టాప్ చేస్తుంది. ఇక రెండవదిగా చూస్తే వేపతో గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుందండి. వేప అనేది న్యాచురల్గానే కాంట్రసెప్టివ్గా పనిచేస్తుంది. దంపతులు ఇద్దరు కూడా వీటిని వాడచ్చు. దీనివలన గర్భం వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. భార్యాభర్తలు ఈ యొక్క ఆకులు నేరుగా తినచ్చు, లేదంటే వీటి రసాన్ని కూడా చేసుకొని తాగొచ్చు. ఇవి కష్టం అనుకుంటే మార్కెట్లో నీమ్ ట్యాబ్లెట్స్ అనేవి కూడా దొరుకుతాయి. వీటిని తీసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు, మీకు త్వరగా గర్భం అనేది నిలబడకుండా ఉంటుంది. ఇక మూడవ టిప్ ఏంటి అంటే వర్కౌట్ చేయండి. అవును, పిల్లలు అప్పుడే వద్దనుకుంటే రెగ్యులర్గా జిమ్ చేయండి. ఇలా చేయడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. రన్నింగ్ చేయడం, మెట్లు ఎక్కడం ఇలాంటివి చేయడం వల్ల త్వరగా గర్భం రాదు. ఇలా చేయడం వల్ల పొట్ట మీద కాస్త ఒత్తిడి పెరిగి గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే పైనాపిల్ జ్యూస్. పైనాపిల్లో విటమిన్ సితో పాటు కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయండి. ఇవి గర్భనిరోధకాలుగా పనిచేస్తాయి. దీనివల్ల సహజంగానే గర్భం రాకుండా అడ్డుకుంటాయి. బ్రోమలిన్ అనే విటమిన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భాన్ని అడ్డుకుంటుంది. నేరుగా పైనాపిల్ ముక్కల్ని తినచ్చు, లేదా జ్యూస్లా కూడా తాగొచ్చు. ఇలా చేయడం వల్ల కూడా గర్భస్రావం అనేది అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే నువ్వుల నూనె తేనె మిశ్రమం అండి. నువ్వుల నూనె తేనె మిశ్రమం అనేది సహజంగానే గర్భనిరోధకంగా పనిచేస్తుంది. ఇందుకోసం నువ్వులను మీరు రాత్రి మొత్తము నానబెట్టాలి. ఉదయాన్నే తేనెతో కలిపి తీసుకోవాలి, లేదా 1 టీ స్పూన్ నువ్వులను తేనెతో కలిపి ఉదయాన్నే తీసుకుంటే ఇలా మీరు రెగ్యులర్గా చేయడం వలన గర్భం వచ్చే అవకాశాలు అడ్డుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే గోజీ బెర్రీస్. ఇవి కూడా న్యాచురల్ రెమెడీస్గా పనిచేస్తాయండి మిస్క్యారేజ్ అవ్వడానికి. ఇవి ఎక్కువగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇందులో రిచ్ ప్రోటీన్, ఒమేగా 3, 5, విటమిన్ ఏ, B1, B2, B6, C లాంటివి ఉంటాయండి. అంతేకాదు ఇందులో 18 అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా గర్భస్రావానికి పనిచేస్తాయి. కాబట్టి వీటిని పీరియడ్స్ వచ్చే వరకు కూడా మీరు రెగ్యులర్గా తింటూ ఉండొచ్చు. నెక్స్ట్ చూస్తే ఫార్మెల్లీ ఇది ఎక్కువగా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. ఈ ఆకులను ఎక్కువగా సలాడ్స్లో వాడతారు. ఇందులో విటమిన్ సి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది సహజంగానే గర్భనిరోధకంగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే చమోలీ టీ అనేది న్యాచురల్గానే గర్భస్రావ నిరోధకంగా పనిచేస్తుంది. వారానికి 2 నుండి 3 సార్లు ఈ టీని తాగొచ్చు. ఇలా చేయడం వల్ల గర్భాన్ని అడ్డుకోవచ్చు. ఈ టీ పొడి సూపర్ మార్కెట్లో లేదా టీ పొడి అమ్మే స్టాల్స్లో కూడా లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే దాల్చిన చెక్క. మసాలాలో వాడే దాల్చిన చెక్క కూడా సహజ సిద్ధంగానే గర్భనిరోధకంగా పనిచేస్తుంది. రోజుకు కొద్దిన దాల్చిన చెక్కను తినడం వల్ల
న్యాచురల్గా గర్భస్రావంగా పనిచేస్తుంది. అయితే ఎక్కువగా దీన్ని తీసుకోకూడదు. ఫ్రెండ్స్, ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన లైఫ్లో ప్రతి విషయంలో ప్లానింగ్ అనేది ఉండాలి. ఒకవేళ మన చేయి జారి ఇలా గనక పరిస్థితులు వచ్చాయంటే మొదటి నెల వరకు ఈ చిట్కాలన్నీ కూడా పనిచేస్తాయండి. బట్ 2, 3వ నెలలో ఈ చిట్కాలు పనిచేయవు. కాబట్టి ఎక్కువగా తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మీకు ప్రతికూల పరిస్థితులు అనిపించినప్పుడు వెంటనే వైద్య సహకారాన్ని తీసుకొని వైద్యునితో మాట్లాడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.